ఏలూరు జిల్లా చింతలపూడి ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. శనివారం ఆయన చింతలపూడిలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. సంక్షేమం కొందరికి, అభివృద్ధి అందరికీ అనే నినాదంతో ప్రచారం చేశారు. చింతలపూడిలో మార్పు కనబడుతోందని, తప్పకుండా ఇక్కడ టీడీపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు కావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా చంద్రబాబు సీఎం కావాలన్నారు. ఇంతకు ముందు ఇక్కడ గెలిచిన వారు అడ్రస్ లేకుండా వచ్చారని, వారు ఎటువంటి పనులు చేయలేదని వ్యాఖ్యానించారు. తాను సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చానని చెప్పుకొచ్చారు. 5 ఏళ్లలో క్లియర్ మేనిఫెస్టో ఉందని కొనియాడారు. ఇక రోడ్లు, డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్, 100 పడకల ఆసుపత్రి, చింతలపూడి ఎత్తిపోతల పథకం 2 ఏళ్లలో పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధిని ఇక్కడ ఉరుకులు పెట్టిస్తామని భరోసా కల్పించారు. 40 డిగ్రీల పైన ఉన్న ఎండను లెక్క చేయకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వందలాదిగా తరలి వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు, మార్పును కోరుకుంటున్నారు. ఆ మార్పు నాతుడు మొదలని చెప్పి చింతలపూడిని అభివృద్ధి పథం నడిపించుకోవాలి, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఒకే వాయిస్ తోటి అందరం కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు వచ్చిన వాళ్ళందరూ కూడా అడ్రస్ లేకుండా వచ్చారు. వారు ఎటువంటి పనులు, సేవా కార్యక్రమాలు చింతలపూడి చేయలేదు. కానీ నేను నాకంటూ ఒక క్వాలిఫికేషన్ని నేను ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. నన్ను ఎందుకు ఎంచుకోవాలి, నాకెందుకు ఓటేయాలి అని నా సొంత డబ్బులతోటి సేవా కార్యక్రమం చేస్తూ వచ్చాను. నేను డబ్బులు ఇచ్చాను తప్పించి డబ్బులు ఎక్కడో లాక్కోలేదు. అదే నినాదంతో, అదే స్ఫూర్తితోటి రాజకీయాలకు వచ్చి గెలిచి ఎమ్మెల్యే అయ్యి ప్రజల డబ్బుని ప్రజలకు ఎలా పంచాలనే దాని మీద వచ్చాను. నేను 5 సంవత్సరాల్లో మాకు క్లియర్ మేనిఫెస్టో ఉంది. అధిష్టానం మేరకు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు అవి మేము ప్రజలకు ఇస్తాము. చింతలపూడికి సంబంధించి 100 పడకల హాస్పిటల్ కానివ్వండి, సెంట్రల్ లైటింగ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్ట్ని 2 సంవత్సరాలు పూర్తి చేస్తాము. అలాగే ఇక్కడ పెట్టుబడుల విషయంలో కూడా మేము చిత్తశుద్ధితో ఉన్నాము. ఎంపీ గారు కూడా చాలా మంచి వ్యక్తి. ఆయన వస్తే భారీ మీద గెలుస్తారు. వచ్చిన తర్వాత అభివృద్ధి ఎలాగా ఉరుకులు పెడుతుందో మేము చూపిస్తాం.